నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చిల్డ్రన్స్ హోమ్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్. వృద్ధాశ్రమంలో వృద్ధులకు పనులు పంపిణీ. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు. జిల్లాల ఆరోగ్య ఉప కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ. వర్కప్ టు ఓనర్ పథకం ద్వారా పవర్లూమ్ కార్మికులకు పవర్లూమ్లను వెంటనే అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు. గ్రామ సర్పంచ్ వార్డ్ సభ్యులను ఘనంగా సత్కరించిన రామ్నగర్ గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు. బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేత. చిల్డ్రన్ హోమ్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. తంగలపల్లి మండలం మండేపల్లి పరిధిలో టీజీఈడబ్ల్యూఐడిసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోమ్ నిర్మాణ పనులు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. మండేపల్లి శివార్లు నిర్మిస్తున్న భవన నిర్మాణ ప్లాన్ పనులు పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు. మండేపల్లిలోని ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులను వేములవాడలో నిర్వహించనున్న త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలకు తీసుకెళ్లాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో ముందుగా ఆవరణ, వసతి గదులు, వంటగది సామాగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పనులు పంపిణీ చేశారు. ప్రతిరోజు టిఫిన్, భోజనం, ఆరోగ్య అంశాలపై వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎందరో వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారో ఆరా తీశారు. 37 మంది ఉన్నారని ఇన్ఛార్జ్ కలెక్టర్ దృష్టికి జిల్లా సంక్షేమ అధికారి తీసుకెళ్లారు. అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడారు. వృద్ధుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వైద్యశాఖ వద్ద ఉన్న పాలియేటివ్ కేర్ వాహన సేవలు వృద్ధుల కోసం వినియోగించాలని సూచించారు. వృద్ధులను విహారయాత్రలకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఆమె వెంట సర్పంచ్లు సాగర్, గడ్డం చంద్ర, మధుకర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు, స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైమ్ హాట్స్పాట్స్ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులు ఉన్న కేసులను క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితులు, నేరాల స్థితిగతులపై సవివరంగా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసు విధులు ఉండాలని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. గతంతో పోలిస్తే నేరాల రేటు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కేసుల విచారణలో త్వరితగతిన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు బేషుగ్గా ఉందని అభినందించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రతను కాపాడాలని, ఫైళ్లను క్రమ పద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉంచాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని, యువతలో చట్టం పట్ల గౌరవం పెంపొందించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ వెంట సిఐ మొగిలి, ఎస్ఐ అశోక్ సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల వరసిద్ధి వినాయక ఆలయంలో సంకష్ట చతుర్దశిని పురస్కరించుకొని ఆలయంలో యజ్ఞాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ప్రతి నెల సంకష్ట చతుర్దశి నాడు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అధ్యక్షులు బింగి యజ్ఞగిరి తెలిపారు. కోరిన భక్తుల కోరికలు తీర్చే వరసిద్ధి వినాయకుడికి ఇక్కడ విఘ్నేశ్వరునికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని వారు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ ఈరోజు చతుర్థి సంకట చతుర్థి దినం. ఈరోజు యజ్ఞాలు, పూజలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి నెలలో సంకట చతుర్థి నాడు అన్నదానం, మహా అన్నదానం పెడుతున్నాం. భక్తులందరూ చాలా వేల మంది వచ్చారు, చాలా దర్శించుకుంటారు. కోరుకున్న వారికి కొంగు బంగారమైనట్టు అందరికీ చాలా ఈ దేవస్థానానికి ప్రతి ఒక్కరు చాలా జనం రావాలని మేమందరం కోరుకుంటున్నాం. జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరసిద్ధి వినాయకుడు మనకు ఈరోజు గణపతి గుడి ఉందండి. జిల్లా లెవెల్లో ఎక్కడ లేదు. మనకు ఆ గణపతి మనం ప్రతిష్ట చేసినామంటే మనకెంతో అదృష్టం. చాలా జనమందరూ వచ్చి చాలా సిరిసిల్ల జిల్లాలో నెంబర్ 1 ఉంది. అందరు రావాలని మేము కోరుకుంటున్నాం. తంగలపల్లి మండలంలోని జిల్లెల గ్రామంలో జిల్లా వైద్యాధికారి ఆదేశానుసారం ఈరోజు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని మహిళలు, వృద్ధులు ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ చంద్రికారెడ్డి అన్నారు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. నేరెళ్ల హెల్త్ సెంటర్లో మహిళల కోసం ప్రతి వారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మహిళా సమస్యలపై పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. టీబీ వ్యాధిని అలసత్వం చేయకుండా పరీక్షలు నిర్వహించుకొని మందులను వాడాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బాక రజితా రమేష్, ఉప సర్పంచ్ కరుణాకర్, కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను నేరెళ్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రిక నా పేరు. ఇప్పుడు మెయిన్గా మనకి ఇప్పుడు ఎన్సిడి స్క్రీనింగ్ దాని గురించి మనం క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే 30+ పాపులేషన్ వాళ్ళందరికీ మనం స్క్రీనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే 30 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి పక్కాగా. అది మనకి గవర్నమెంట్ కూడా ఇచ్చింది. అక్కడ నుంచి కూడా మనకు ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా నడుస్తుంది ఆల్రెడీ క్యాంప్ అన్నది. ఇప్పుడు మెయిన్గా మనము జిల్లాల సబ్ సెంటర్లో ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ ఇక్కడికి చేస్తున్నాం ఎన్సిడి క్యాంప్ అన్నది. మెయిన్ ఏంటంటే ఎన్సిడి అంటే ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఒకరి నుండి ఒకరికి ఇది వ్యాధి అనేది రాదనమాట. ఓన్గా మీ బాడీలో మీకే ఉంటుంది అది. అవన్నీ ఏంటంటే బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు ఇలాంటివి ఎక్కువ అనమాట దీంట్లో వచ్చేవి. మనం మెయిన్గా వీటి గురించే స్క్రీనింగ్ చేయాలన్నమాట. మెయిన్గా 30+ పాపులేషన్ వాళ్ళకి ఇప్పుడు చేయడం ఏంటంటే ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువ డ్రింకింగ్ చేసే వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయకుండా ఉండే వాళ్ళకి మనకి ఇవన్నీ ఎక్కువ బీపీ, షుగర్లు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. అందుకే ఈ మధ్య హార్ట్ అటాక్లు కూడా ఎందుకు ఎంగేజ్లో ఎక్కువ అవుతున్నాయి అంటే ఎక్కువ టైం కూర్చొని వర్క్ చేయడం వల్ల మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది అనమాట. అంటే ఏం యాక్టివిటీ చేయకుండా ఓన్లీ వర్కే చేస్తున్నారు. మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. మెయిన్ దానివల్లనే అందరికీ హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. మెయిన్గా చలికాలం కూడా కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ చలికాలం మెయిన్గా చలికి తట్టుకోలేకపోవడం, మనకి ఇప్పుడు చలి కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఏంటంటే మెయిన్గా ఇవన్నిటిని రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ మనము అన్ని టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. హెల్త్ ప్రొఫైల్ అన్నది 30+ వాళ్ళకి, 40+ వాళ్ళకి మ్యాండేటరీ అనమాట. 40+ పక్కాగా ఎవ్రీ 3 మంత్స్ కన్నా 6 మంత్స్కి ఒకసారైనా పక్కాగా అన్ని టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. ఇప్పుడు మనకి నేరెళ్ల సబ్ సెంటర్లో కూడా ఉన్నాయి మనకు అవైలబుల్ ఉండే టెస్ట్లు. అక్కడి వరకు బేసిక్ ప్రొఫైల్ అనేది మనం చేస్తాము. సో మీరు అందరూ కూడా వచ్చి అక్కడ చేయించుకోండి బేసిక్ హెల్త్ ప్రొఫైల్ అన్నది. ఓకేనా? మెయిన్గా ఏంటంటే మీ సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఆపేయాలి. మెయిన్గా ప్రతిరోజు ఒక 20 నిమిషాలన్నా పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. వాకింగ్ అనేది పక్కాగా చేయాలి. ఇవన్నీ చేయకపోవడం వల్లనే హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి, బీపీ, షుగర్లు ఎక్కువ వస్తున్నాయి. వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒకవేళ బీపీ, షుగర్స్ వచ్చినా అని వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. అవి ఉంచుకోవాలి అంటే ఫస్ట్ మీరు వచ్చి టెస్ట్ చేయించుకుంటే అది కంట్రోల్లో ఉందా లేదా తెలుస్తుంది. మెయిన్గా మెడికేషన్ కూడా కంటిన్యూగా వాడాలి. చాలా వరకు అసలు మెడిసిన్ వాడట్లేదు. ఒకసారి వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు, ఎక్కువ వచ్చిందని చెప్పి అప్పుడు మట్టుకు వేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళంతటి వాళ్ళే ఆపేస్తున్నారు. నేను చాలా కేసెస్ చూసిన అలాంటి వాళ్ళు. మళ్ళీ దాని తర్వాత 200, 220 బీపీలతో వస్తున్నారు. ఇది మెయిన్, అది చాలా తప్పు. అలా చేయడం వల్ల పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ పైన కూడా ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్ ఒకసారి మీకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అంటే ఆ టాబ్లెట్ని ఎప్పుడూ మానేయొద్దు.
కంప్లీట్గా ఇంకా లైఫ్ లాంగ్ అది వాడాల్సి ఉంటుంది. ఇది ఒకటి మీరు అందరు గుర్తుపెట్టుకోండి. మీ పక్కన వాళ్ళకు కూడా చెప్పండి. నేను ఇక్కడ చాలా వింటున్నా, అది మెడిసిన్ ఎవరు వాడట్లేదు, అదే తగ్గిపోతుంది కదా అన్నట్టు ఉంటున్నారు. పొద్దున లేవగానే మార్నింగ్ నార్మల్గా బ్రషింగ్ అయిన తర్వాత బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. బీపీ ట్యాబ్లెట్కి ఫుడ్కి ఎలాంటి సంబంధం లేదు. మీరు నార్మల్గా పరిగెడుతున్నా కూడా ఆ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది మెయిన్గా అందరూ బీపీ ట్యాబ్లెట్స్ ఎప్పుడో 12కి 1కి వేసుకుంటున్నారు. అలా 24 hours లేట్ అయిపోవడం వల్ల మార్నింగ్ ఎప్పుడైనా పొద్దున లేచిన తర్వాత బీపీ అనేది ఎక్కువ అవుతుంది మెయిన్గా. సో పొద్దున ట్యాబ్లెట్ వేస్తే అది డే అంతా కంట్రోల్ చేస్తుంది. దీని వల్లనే ఎర్లీ మార్నింగ్ డెత్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఇదొకటి మీరు కూడా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఫాలో అవ్వండి. ట్యాబ్లెట్స్ కరెక్ట్ టైంకి వేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. మీరు ఇది బ్రెయిన్లో పెట్టుకోండి జాగ్రత్తగా. పక్కాగా వాకింగ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఓకేనా? వర్కర్ టు ఓనర్ పథకం కింద పవర్లూమ్ కార్మికులకు 4 పవర్లూమ్స్ వెంటనే అందించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మూషం రమేష్, కూరపాటి రమేష్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా సిరిసిల్ల పెద్దూరులో ఏర్పాటు చేసిన వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి 1104 మంది పవర్లూమ్ కార్మికులకు వెంటనే 4 పవర్లూమ్స్ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసి కార్మికులకు అందించి కార్మికులను యాజమానులు చేయాలని, వర్కర్ టు ఓనర్ షెడ్లలో 60 వార్పిన్లను వార్పిన్ కార్మికులకు అందించాలని, వైపని కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకం వర్తింపచేయాలని, ఇందిరా మహిళా శక్తి చీరలకు పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులందరికీ 10% యారన్ సబ్సిడీ అందించాలని డిమాండ్లతో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనవరి 9వ రోజున ఉదయం 10 గంటలకు బీవై నగర్లోని చేనేత శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మూషం రమేష్, కూరపాటి రమేష్లు పేర్కొన్నారు. ధర్నా కార్యక్రమానికి పవర్లూమ్ కార్మికులతో పాటు వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ తదితరులు పాల్గొన్నారు. పవర్లూమ్ కార్మికులందరికీ వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. దానికి సంబంధించినటువంటి 1104 మంది కార్మికులకు 4 పవర్లూమ్లు ఇచ్చి ప్రభుత్వమే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి అందించాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించింది 10% యారన్ సబ్సిడీ మరి ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు. అది వెంటనే పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా ఇవ్వాలనే డిమాండ్ తోటి చేనేత జౌళి శాఖ సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి ధర్నా కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున పవర్లూమ్తో పాటు అనుబంధ రంగ కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ ధర్నాను విజయవంతం చేయాలని సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా వర్కర్ టు ఓనర్ను పక్కదారి పట్టించేందుకు ఒక నెపంతో మరి ఈరోజు కార్మికులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తలేదనే ఒక సాగుతోటి మరి అక్కడ ఉన్నటువంటి వర్క్ షెడ్లను ఇతర పెట్టుబడిదారులకు అప్పచెప్పేందుకు గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని అడ్డుకునే విధంగా ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి మరి పవర్లూమ్ కార్మికుల గురించి ఏర్పాటు చేసినటువంటి వర్క్ షెడ్లను పవర్లూమ్లకే వర్తింపజేయాలి. ఆ డిమాండ్ తోటి జరుగుతున్న ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఉదయం 10 గంటల వరకు చేనేత సిరిసిల్ల చేనేత జౌళి శాఖ ఆఫీస్ వద్దకు రావాలని అందరికి పేరు తెలియజేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులకి ఉపాధి కల్పించడం కోసం, కార్మికుల్ని యజమానులు చేయడం కోసము సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకం ప్రవేశపెట్టారు. ఆ వర్కర్ టు ఓనర్ పథకం నిర్మాణం కోసం 80 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం కేటాయించి అక్కడ 40 పైగా వర్క్ షెడ్లను కూడా 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి వర్క్ షెడ్లని నిర్మాణం చేసింది. ఆ వర్క్ షెడ్లలో కార్మికులకి పవర్లూమ్స్ ఇవ్వాలి అని ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి క్రమంలో అందులో ఏ పవర్లూమ్లు పెట్టాలో అనేటువంటిది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసి ఇతర రాష్ట్రాలకి కార్మిక సంఘాలతో పాటు అధికారులను వెళ్ళి పవర్లూమ్స్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. అలా ఎంపిక చేసిన తర్వాత వర్క్ షెడ్లు కూడా పూర్తయినటువంటి సందర్భంలో ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వర్క్ షెడ్లన్నిటిని కూడా ఇతర వృత్తులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా ఈరోజు రద్దు చేసి ఆ వర్కర్ టు ఓనర్ కోసం నిర్మించినటువంటి ఆ వర్క్ షెడ్లన్నిటిని కూడా ఇతరులకి పెట్టుబడిదారులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా ఏ ఉద్దేశం కోసమైతే కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం వర్కర్లని యజమానులు చేసే క్రమంలో పథకాన్ని ప్రవేశపెట్టారో
ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈరోజు కార్మికులను పొట్టగొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది కార్మికుల్ని మోసం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయం కాదు. అందుకే ఏ ఉద్దేశం కోసమైతే కార్మికుల్ని యజమానులు చేస్తామనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ప్రభుత్వం యథావిధిగా ఆ వర్క్ షెడ్లో కార్మికులను యజమాని చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి కావలసినటువంటి పెట్టుబడి సహాయం కూడా ప్రభుత్వమే గ్యారెంటీ తీసుకొని బ్యాంకుల ద్వారా కార్మికులకి పెట్టుబడి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని యథావిధిగా కొనసాగించకపోతే ఆ పథకానికి ఎంపిక చేసినటువంటి కార్మికులతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధం చేస్తాం. ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క వర్క్ షెడ్ కూడా ఇతరులకు ఇచ్చే ప్రసక్తి లేకుండా ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా స్వయం సహాయక గ్రూపులకు ఏదైతే చీరలు ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి యారన్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఆ విడుదల చేయనటువంటి డబ్బును కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి. యారన్ సబ్సిడీ డబ్బులు వెంటనే ఇవ్వాలి అని రేపు 9వ తారీఖు నాడు జిల్లా జౌళి శాఖ అధికారి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. దానితో పాటు యారన్ సబ్సిడీ కూడా కార్మికులకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే రాబోయేటటువంటి కాలంలో సిరిసిల్లలో మరో పెద్ద ఎత్తున నేతన్నల ఉద్యమం కూడా కొనసాగుతుందని ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తంగళ్లపల్లిలోని రామ్నగర్ గణేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కొండ లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మోర లక్ష్మీరాజం 8వ వార్డు మెంబర్ బొడ్డు కీర్తన పరశురాంకి ఘనంగా సన్మానం చేశారు. వార్డు సమస్యలను సంఘ అభివృద్ధికి సహకరించాలని సభ్యులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కు విజ్ఞప్తి చేశారు. గ్రామానికి సేవ చేసేందుకు సర్పంచ్ గా తనకు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సర్పంచ్ లక్ష్మీరాజం తెలిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ అధ్యక్షులు కొండ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు దూస రాజేశం, ప్రధాన కార్యదర్శి సామల మహేందర్, కోశాధికారి కారంపూరి నరేష్, మేన గంగాధర్, నాగరాజు, లక్ష్మణ్, వైకుంఠం, ఆనందం, దేవదాసు, మధు, శివ, రాజేశం, చంద్రమౌళి, నారాయణ, గోవర్ధన్, రాములు, బాలయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు రామ్నగర్ పద్మశాలి కులస్తులందరూ కలిసి నాకు సర్పంచ్గా ఎన్నికైన అభ్యర్థిగా మోర లక్ష్మీరాజన్ను నన్ను సన్మానించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే నా తోటి వార్డు మెంబర్స్ సన్మానం చేసింది, అదే అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీరు నాకు ఎన్నికల్లో సహకారం చేసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటానని, మీ అందరికీ మరొకసారి మీకు ఏదైనా పని పడ్డా కానీ నేను గ్రామ పంచాయతీ నుండి పని చేసి పెడతానని మీ అందరికీ హామీ ఇస్తూ ఈ సన్మానం చేసిన అందరికీ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ పెళ్లి గ్రామం నూతనంగా ఎన్నికైన మోర లక్ష్మీరాజన్ సర్పంచ్ గారికి మరియు మా వార్డు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబానికి రెండోసారి అవకాశం ఇచ్చిన మా రామ్నగర్ ప్రజలందరికీ ఎల్లవేళలా మేము రుణపడి ఉన్నాం. ఏ సమస్య వచ్చినా రామ్నగర్లో అందుబాటులో మీ సేవకై ఎల్లప్పుడూ కృషి చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కుల పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అందరూ మా మాటను మన్నించి సోదరుని గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతులు బీసీ సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుతో పాటు చట్టపరమైన రక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉన్నట్లే బీసీలకు కూడా సబ్ ప్లాన్ అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేకూరుతాయని తెలిపారు.
బీసీ వర్గాల హక్కుల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని, బీసీ సప్లాన్ అమలయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర మల్లేశం గౌడ్, సిరిసిల్ల టౌన్ మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, నర్మేట స్వాతి, జిల్లా యూత్ ప్రెసిడెంట్ బొబ్బల మల్లేశం, సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ గుండేటి శేఖర్, సిరిసిల్ల నియోజకవర్గం కన్వీనర్ గుండవేని దేవరాజు, ముదిరాజ్, వేములవాడ కన్వీనర్ దూడం సత్యం, జిల్లా వివిధ మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడాలనుకున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద 9mm పిస్టల్ 5 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, పయ్యావుల గోవర్ధన్, జగిత్యాల జిల్లాకు చెందిన మంజరి సురేందర్ అనే 4 వ్యక్తులు ముఠాగా ఏర్పడి జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురి చేయడం, డబ్బు వసూలు చేయడం, భూ వివాదాలలో జోక్యం చేసుకోవడం లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు తంగలపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని ఆపి తనిఖీ చేయగా వీరి వద్ద 9mm పిస్తోల్ 5 రౌండ్స్ ఉండగా వాటిని స్వాధీనపరుచుకొని 4 నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలను బెదిరించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిల్డ్రన్స్ హోం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్. వృద్ధాశ్రమంలో వృద్ధులకు పనులు పంపిణీ. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు. జిల్లాల ఆరోగ్య ఉప కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ. వర్కప్ టు ఓనర్ పథకం ద్వారా పవర్లూమ్ కార్మికులకు పవర్లూమ్లను వెంటనే అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించిన రామ్నగర్ గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు. బీసీ సప్లాన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేత. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.